పరిగి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి పర్యటనను అడ్డుకోవడానికి వికారాబాద్ జిల్లాలో పార్టీ నేతలను అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిని పక్కన పెట్టి రైతుల భూములపై దృష్టి పెట్టారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ పార్కులు, ఫార్మా కంపెనీలు, ట్రిబుల్ రోడ్, మూసీ ప్రాజెక్టు పేరుతో భూసేకరణ జరుగుతుందని విమర్శించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలను అకారణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ కార్యాలయంపై జరిగిన ఘటనపై కూడా ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పరిగి ప్రాంతంలోని రైతులను తప్పకుండా పరామర్శిస్తామని, వారి భూముల రక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని డాక్టర్ మెతుకు ఆనంద్ స్పష్టం చేశారు. వాళ్ళకి భయం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే భయపడుతున్నారు కాబట్టి హౌస్ అరెస్ట్లు చేసుడు, నాయకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నేర్చుకున్నది అది ఒకటే కదా, పోలీసులను పెట్టుకొని రాజ్యం వెళ్ళాలనేదే చూస్తున్నాడు తప్ప ఆయన ఏ కోణంలో కూడా, ఏ రంగంలో కూడా అభివృద్ధి సాధించాలను, ప్రజలకు మంచి చేయాలనేటటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడు నన్ను ఇక్కడ మా ఇంట్లో వికారాబాద్లో నన్ను హౌస్ అరెస్ట్ చేసిండ్రు, హరీష్ అన్నను అక్కడ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో చేసిండ్రు, సబితమ్మను అక్కడ హైదరాబాద్లో ఆమెను చేసిండ్రు, నరేందర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసిండ్రంట, మహేష్ రెడ్డి గారినేమో వేరే వేరే పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటిది అర్థమైతే లేదు. రైతులు ఏమో ఆడ గోసపడుతున్నారు, వాళ్ళకు ధైర్యం చెప్పే దిక్కు లేదు. మేము పోతామంటేనేమో మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వీళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఏం పాలన చేస్తుందో ఏం అర్థమైతే లేని పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం కొట్టుకుంటారు. హరీష్ రావు గారి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు రాపోల్ మరియు కల్లాపూర్ గ్రామంలో దాదాపు 1200 ఎకరాలు ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైతే బీద రైతులు ఉన్నారో, గతంలో రైతులకు ఏదైతే భూములు ప్రభుత్వం పంచిన భూములు ఉన్నాయో దాంతో పాటు పట్టా భూములను కూడా తీసుకొని ఈరోజు ఇండస్ట్రియల్ కు అమ్ముకోవాలనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా భూముల చుట్టే తిరుగుతా ఉన్నాడు. మనం అందరం కూడా రోజు గమనిస్తా ఉన్నాం. ఈ రోజు మూసీ ప్రాజెక్టు అక్కడ కూడా వాళ్ళందరినీ కూడా రోడ్డున పడేసి మూసీ ప్రాజెక్టు పేరుతోటి ఈ రోజు అందరినీ కూడా ఇబ్బంది పెడతా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వాళ్ళకి భయం ఉన్నది.